మరి వెళ్ళో మనకు మీద బంగారం మరి మరి కుమ్మరి ఇంటికి వేయింది కనుక చూడు ఆడవిల్ల కనుక మరి ఏనాడు కొత్త బాణో తీసుకొచ్చి కొత్త బాణోలో చూడు మరి ఏనాడు పెట్టింది మరి బోనం పర్వ చేసుకొని తండ్రి తీసుకొని బోనం పుచ్చుకొని మరి గడియల్ల గంటల ఆడవెళ్ళకేతమ్మ దేవుని పేడి పోతా ఉన్నది మాయమ్మ నాడ చూడు కనుక మరి వేనండు కన్నమరిమల సర్వలమని పెదవన పెరుమల కాకిని ఇతర కమ్మని అప్పల పంచన మొత్తాలు పాలకాటి మరి ఆడవెళ్ళకేతమ్మ ఏనాడు ఆడబోతా ఉన్నది కేతమ్మ ఆడబోతా మరి ఏనాడు మొగలంటే మోటాంటారు పేరు వెంటి పిచ్చ గణదాంతం అంటారు ఆ వంట ఏనాడు నాకెన్ని బాధలు మరి నేను మాత్రం ఏనాడు దొరకపోతే పడదు మరి పడకపోతే తూర్పు పోతాను ఉత్తరం పోతే దక్షిణం పోతాను దక్షిణం పోతే తూర్పు పోతానమ్మా నీకు తనకు దూపం తీసుకొచ్చిన నా మాట కాక వచ్చింది దూపం తీసుకోవాలి అలనాడు రారాజు మల్లయ్య దేవదేవుని మంద దేవుని గర్రె మంద ఎడికి గొల్లకే తమ్మ వచ్చింది రాక రాక వచ్చింది గొల్లకే తమ్మ మరి రాక రాక వచ్చింది గొల్లకే తమ్మ ఏదన్నా ఎక్కడ మాట్లాడింది అనుకో ఏదన్నా ఎక్కడ మాట్లాడితే గొల్లకే తమ్మ మంద కాడికి వచ్చింది మళ్ళీ వస్తుందా ఏదన్నా ఎక్కడ మాట్లాడితే బుర్రు పిట్ట బుర్రుమన్నట్టు నా బతుకు అయ్యో అని రారాజు మల్లయ్య ఏమనుకున్నాడు తెచ్చిన దూపకులు తాగుతున్నాడు ఆనాడు గుల్లకేతమ్మనైనా భగవంతుడు ఏమి చేసిండు గోరుడు బండారు పట్టిండు లేకెళ్ళ మీద కొట్టిండు పొగులు లేని వాన కొడుతున్నది గాలిదేవిని పిలిచిండు గాలిదేవి వస్తున్నది కొట్టేటి వానకు వచ్చేటి గాలికి గుల్లకేతమ్మ నడుస్తున్నది ఎలలేని తుఫాను చేసిండాట గలగద గలగద వణుకుతున్నదో ఎడమ చేత గొంగడు దాపిండు రామ సిలక వచ్చినట్టు ఎడమ చేత గొంగడి కిందికి వస్తున్నది గొల్లకేతమ్మ భగవంతుడు పన్నెత్తి దేవుడు రామశిలక లెక్క ముసి నవ్వుతున్నాడు ఏమే బామ కేతమ్మ సిక్కినవు బామ సిక్కముల బిట్టలో దొరికినవు బామ దోసకాయ కొరలో అని భగవంతుడు మల్లయ్య అలనాడు ఏమనుకున్నాడు బామ కేతమ్మ నేను తానాలు చేసేస్తా మందకాడ కావలుండు కల్కిస్తోనల బాయి వేడిపోయి 3 గంటల వస్తా మందకాడ కావలున్నాడు 3 గంటల వస్తానా అని భగవంతుడు దేవుడు కలిగి సౌనల బాయి బయటికి అయిండు మునికి గౌసన తీసిండు బాయి గడ్డ మీద వేసిండు బాయి లోపల దుంకిండు బంగారు లింగమైండు బాయి లోపల 3 గడియలలో వత్తనన్న దేవుడు 5 గడియలు దాడుతున్నదో ఓ పెద్దలలో మరి మందకాడకి ఎత్తమ్మ ఏమనుకున్నది మరి వేనాడు కాలు ధారణ చేయధారణ ఈ గొర్రు సల్లగొని గొర్రు ఉండేందుకు గొర్రు కొట్టే బొక్కన్నది మరి నా బావ ఎక్కడ బాయ్ మరి ఏనాడు బాయిలకి దాన్ని ఆడవేళ్ళ మందలు పెట్టింది అనాథాన్ని కనుక బాయి బయటికి వచ్చింది అరే అరే ఈ బాయి బయటకు వచ్చిన వాళ్ళకు కేతమ్మ తీసుకొచ్చిన దూపకు మాత్రం బాయి లోపల పోసాడు చిన్నవాడిని అత్తమ్మ తీసుకొచ్చిన దూపకు బాయిలో పోసాడు తల్లి పార్వదేవి ఆచేస్తే కనుక మరి బల్లి దారంతో కనుక పంచాన ముట్టాలు పాలగలు తాగి నెత్తులు కమ్మలు చెప్పాలి పంచాన ముట్టాలు ఆ కనతాలు కనుక బాయి బీలకు పంపింది
పంపినప్పుడు కనుక మరి ఈత కొట్టి కనుక అన్నం తింటున్నా దేవుడు అక్కడ చూస్తాను మరి ఆ భగవంతుడు ముఖ్యంగా బావి మీద ఉన్నది బావి మీద ఉన్నది మరి అడవిలో ఎక్కైతే మా మనలోని పెట్టిన బావిలో పడి చూసాను కనుక బావి లోపల మరి భగవంతుడుగా చెట్ల కందాల్లో మెరిసిండు నర రూపం కాదు మనకి దేవుని రూపకాలం ఇది వారి నరడంట నమ్ముకున్న దేవుడు అంటే గుర్తులేదు నా తల్లి మోసం చేసింది నా బాబు మోసం చేసిండు అని చెప్పి చూడు అడవిలో అరగంట సేపు శ్వాస తప్పింది బావి లోపల భగవంతుడు చూడు తల్లి వద్దయ్యను అడుగన్న పోయినాలు భోజేస్తానంటాడు ఇళ్ళకే తమ్మ చూడు ఏనాడు గిదగిదగిది ఊరికొచ్చింది భగవంతుని కనుక మరి కుడి శంకలో అనం అయ్యా కుడి శంకలో పడానే ఏకే తమ్మరా అడవిల్లాకు కొండే భగవంతుని కనుక తల్లి పార్వదేవి వద్దిన అన్నం 25 కంకడి కలుపుకొని తినే సైవం లోపల అయ్యో ఎడమ చేత సై కూడా ఆపినాదా నరడంట నమ్ముకున్నాం దేవుడంట గుర్తులేదు ఆడలకే తమ్మ భగవంతుని ముందర కూక్కున్నది 5 కంకడి అన్నం కలిపింది అయ్య దేవుని బొక్క బుక్క బుక్క పెట్టామంటేనా చేతమ్మ బుక్క బుక్క తినామంటేనా బయలానే ఎంగిలి ఎంగిలి కలుతా ఉన్నదా బయల ఎంగిలి మూతెంగిలి కలుతుంది దేవుడి ఆడి వెళ్ళాడో ఏమంటా ఉన్నదా అయినా నీ ప్రాణం మీనకడ నా ప్రాణం తీసుకున్నా నా ప్రాణం మీనక నీ ప్రాణం పోలే నాదాన్ని బాధ్యత నీ కాళ్ళు మొక్కుదా నాకు అవయం ముఖ్యం కాదు నా చేసుకున్న నాకు భర్త ముఖ్యము నేను అసలే పో నేను నీతోనే ఉంటా కానీ అభయ్యతో మరి అభయ్య అందరు కానీ భూమి చేసారు మరి నా లెక్క వీళ్ళు అందరూ వాళ్ళ ఇంటికాడ ఉన్నారా వీళ్ళు భర్త లగ్గం చేసుకోవాలి ఎక్కడ ఉంటారు నేను లగ్గం చేసుకోవడం నేను ఎమ్మడే ఉంటా అవును అని గొల్లకేదమ్మ వలుకుతున్నది బామాకేదమ్మ సిక్కినవు బామా సిక్కులో బిట్ట దొరికినవు బామా దోసకాయ కూరలోలే మెడల మా అహంకారం ఆసన్నం అవుతున్నది అహంకారం ఇప్పుడే అమ్ముతుంది అని భగవంతుడు ఏమన్నాడు 3000 గొల్లలు విరిచిండు బొడ్డు మంద లోపల మందపట్నం వేసిండు ఆ గొర్రె పొడలకు అట తీసుకొచ్చిండు అట్ట కంకణం కట్టిండు ఆ అట్ట కంకణం కట్టి ఒట్ట బాసింగం కట్టి శివ కళ్యాణం వేస్తున్నాడు భగవంతుడు మల్లయ్యా లోపల గాంధర్వ లగ్గవాడిని గొల్లకేదమ్మను బామకేదమ్మ పట్నం వెళ్ళిపోదాము కోమరలి గుట్టల కోడల మందలు ఉన్నాయి అలవేని గుట్టల ఆగుల మందలు ఉన్నాయమ్మా బొమ్మంత బొద్దకి భోజనాలు వేలైతున్నది అకంత బొద్దకి అన్నాలకు వేలైతున్నదా అని 3000 గొల్లలు పిలిచిన శనార్థంలో చూడు మరి ఆడు వెళ్ళే కలకల కలకల కన్నది కన్నది ఆ తండ్రి జనం తల్లి జనం దారింది 3000 గొల్ల కులము అగదూడి అన్నాడు మందకాడి 3000 గొల్ల కులం మందకాడి కచ్చను అగదూడి అన్నాడు కనుక కేతమ్మ ఇంతకాలు బయట భగవంతుడు ఎవరి కేతమ్మ మరి కలకల కలకల కన్నే తీసుకుంటా ఆది నారాయణుడా అన్నం పెట్టినప్పుడు నాకు ఆ భయ ముఖ్యం కాదు రాదా చేసుకున్న భర్తకు కనుక మరి కేతమ్మ మరి ఏనాడు ఇంటికన్నా మాత్రం ఏనాడు చల్లబన్న వండుకొని చల్ల కప్ప వండుకొని బాలబుద్ధి వండుకొని మందకాడికి వచ్చినదే కోటి గొల్ల కులము మరి కేతమ్మ మరి మీకు కనబడే మీతో నరలో ఉన్న గాని ఈ కాడికి మీ కళ్ళలో నాడు మీకు కనవాడ
మరి దేవునితోని పడగ ఏనాడు గనక అట్ట కంకను నొట్టుకు బాసింగము గుళ్ళల శిలైపోతా నేను కాపులు తరణాలు గొల్ల గుమ్మ మాల మామిడి తాళ గమ్మ మన కమ్మరి కుమ్మరి చాకలి మంగలి మరి అక్కడ చూడు నగలాల ఎంతిన గాని ఇంతకాలు బయట వేసినప్పుడు కాపిట ఇంటికి వెళ్ళిపోతాడు తల్లిదండ్రులకి ఏం చేత ఉంటుంది మరి ఇటువంటి అందరికి అటువంటి అయ్యలు పావుల పాడే బిడ్డలాగా పోతాను అని పావుల పాడే దానం చేస్తా ఉన్నారు కోటి బ్యాగం ఉంటే కోకరైకి దాన్ని కనుక బ్యాగం ఉంటే కావలేదాన్ని అయ్యా దానాక దాన వల్ల దానమైనా